విజయవాడ గాయని శ్రీలలిత ఆలపించిన ఓ భక్తి గీతానికి అరుదైన గౌరవం దక్కింది. ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గాదేవిని శృతిస్తూ ఆమె పాడిన పాటను ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. విజయవాడ గాయనికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. విజయవాడ సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన గాయని శ్రీలలిత దుర్గమ్మపై కనకదుర్గ మహాప్రమావిత అనే పాటను ఆలపించారు. ఈ పాట యూట్యూబ్ లింక్ ను ప్రధాని మోదీ తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మనసు అపారమైన శక్తి సామర్థ్యాలతో నిండిపోతుంది అని పేర్కొన్నారు. ప్రధాని స్వయంగా ఒక తెలుగు భక్తి గీతాన్ని ప్రశంసించడంతో పాటు ఈ పాట ఒక్కసారిగా వైరల్ అయింది. ఈ పరిణామంపై విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ నగరానికి చెందిన ఓ మహిళ పాడిన పాటను ప్రధాని గుర్తించి ప్రజలతో పంచుకోవడం విజయవాడ వాసులందరికీ గర్వకారణమని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. స్థానిక ప్రతిభకు ప్రధాని నుంచి ప్రోత్సాహం లభించడం ఎంతో సంతోషకరమని అన్నారు.